అన్నారు. న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారు అన్నారు, విచ్ ఈజ్ అన్ఫార్చునేట్ థింగ్. స్పీకర్ విషయంలో కోర్టు వారు అన్నారు కాబట్టి దాన్ని మనం క్వశ్చన్ చేయలేము. అయితే కోర్టు న్యాయ పోరాటం చేయడం వేరు, కానీ ఇవాళ మీ పార్టీ నాయకులు రియాక్ట్ అవుతున్న తీరు, పైగా 2016లో పార్టీ నుంచి దూకేసిన వాళ్ళు, ఇదే యాంటీ డిఫెక్షన్ని వైలేట్ చేసిన వాళ్ళు మాట్లాడడం నాకైతే నవ్వొచ్చింది. శ్రీధర్ గారు మీరు ఏమని అనుకోండి, వివేకానంద నాకు మిత్రుడే కానీ ఆయనతో కాకుండా ఇంకెవరితోనే మాట్లాడించాల్సింది. ఆయన వన్ ఆఫ్ ది పిటిషనర్. పెట్టు తెలంగాణ కాకుండా పుట్టు తెలంగాణ పార్టీ వాళ్ళతో పెట్టించాల్సింది. అరే ఇప్పుడు పుట్టు తెలంగాణ ఏముంటుందిలే కానీ అప్పుడు ఈజ్ వన్ ఆఫ్ ద పిటిషనర్స్ బేసికల్లీ. వివేకానంద గారు ఈ మొత్తం వ్యవహారంలో ఫిరాయింపులకు సంబంధించి ఇచ్చినటువంటి పిటిషన్స్లో వారు కూడా ఒక పిటిషనర్ కాబట్టి మాట్లాడి ఉండుంటారు స్పీకర్ నిర్ణయం మీద బేసికల్లీ. ఇప్పుడు ఒకటండి, ఇక్కడ మనం నైతిక అర్హత, భౌతిక అర్హత, ఇంకేదో అర్హత, ఇవన్నీ చర్చలు విచ్ ఈజ్ ఫస్ట్ అంటే చికెన్ ఆర్ ఎగ్ లాగా ఉంది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిపాలించినంత సుదీర్ఘకాలం ఏ పార్టీ దేశంలో ఈ దేశాన్ని కానీ రాష్ట్రాలను కానీ పరిపాలించలేదు. రాజకీయాల్లో ఎన్ని మలినాలు, ఎన్ని అవలక్షణాలు, ఎన్ని దుర్మార్గాలు, కూలదోడ నుంచి మొదలుపెట్టి పార్టీలను చీల్చడం వరకు, ఎమ్మెల్యేలు పార్టీలు మారే దగ్గర నుంచి మొదలుపెట్టి ఇష్టారీతిన ఎమర్జెన్సీలు పెట్టేంత వరకు ఈ దేశానికి అన్ని రకాల రుచులను చూపించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మనం ఏదో కొత్తగా మాట్లాడదామని ప్రయత్నం చేస్తే కుదరదు. అయితే ఆ ఇబ్బంది వెంకట్ మాట్లాడుతుంటే నాకు అర్థమవుతా ఉంది. ఏంటంటే ఎవరైనా తప్పుడు లేదు. నేనేమంటున్నా అంటే ఎస్ నైతికం కాసేపు అవన్నీ పక్కన పెట్టేసుకుంటే చెప్పారు కదా, లేదని లేదన్న తర్వాత దాని గురించి చర్చ పెట్టలేం కదా మనం రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండి. ఇప్పుడు నైతికతను పక్కన పెడదాం అన్నాం అంటే అయిపోయింది, చచ్చిపోయినట్టే, చచ్చిపోయినట్టే, వ్యక్తిత్వం చచ్చిపోయినట్టే. ప్రసాద్ గారు నోట్ తీసిపోయింది, నైతికతను పక్కన పెడదాం అన్నాడు శ్రీధర్ రెడ్డి గారు. ఇప్పుడు తెలుగుదేశం నిర్ణయించాలి నైతికత గురించి. ఆయన తెలుగుదేశం కాదు, ఆయన సారీ కప్పర్ ప్రసాద్ అన్న. ఓకే ఓకే సారీ, నేను ఆ ప్రసాద్ అనుకున్నా. ఆయననే నిర్ణయించవచ్చు, వాళ్ళు కూడా. మీ నేను ఏమంటున్నా అంటే సరే స్పీకర్ గారి నిర్ణయాన్ని వారికి చర్చ చేయాల్సి వస్తుంది. ఏంటంటే ఇది వారికి విచక్షణాధికారం ఉన్నా ఈ నిర్ణయంలో విచక్షణ కనపడలేదనేది నాకు అర్థమైంది బేసికల్లీ. ఇప్పుడు ఇంకా కూడా 39 మంది ఎమ్మెల్యేల లిస్టే మా దగ్గర ఉంది. దాంట్లో చనిపోయిన తర్వాత ఉప ఎన్నిక 1, 2 పోతే కాంగ్రెస్ పార్టీ దాంట్లో పడితే 37 అనుకోండి. ప్రస్తుతానికి 37 మంది మా దగ్గరే ఉన్నారు. అంతే కదా, మరి అంతే కదా. దాంట్లో పిటిషన్ వేసినాము. ఇప్పుడు ఇవాళ 5గురితో 6గురితో క్లియర్ అయిపోయింది, కన్ఫర్మ్ పార్టీ. నాగేంద్ర గారి విషయం ఎట్లా తెలుతుందో చూడాలి. మరి ఇప్పుడు నాగేంద్ర గారు ఇంకా కూడా మనం వరంగల్లో తిరిగినప్పుడు సిటీ బస్సులు ఎలా ఆడుకుంటూ తిరిగినట్టు తిరుగుతూ ఉన్నాడు కాంగ్రెస్ పార్టీలో ఆయన. మరి ఇప్పుడు మీరు అన్నారు కదా విచక్షణాధికారం, మనం కాలేజ్ పోయినప్పుడు అప్పుడు బస్సులు వస్తే గుంజుకుంటూ పోయే వాళ్ళం కదా, అట్లా పోతున్నాడు. ఎందుకంటే ఆయన బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన తర్వాత కూడా ఇంకా స్పీకర్ నిర్ణయము, కోర్టు నిర్ణయం అనుకుంటూ తిరగడం అనేది మరి అప్పుడు అదే నైతికత, అది కూడా సమాధానం చెప్పాలి కదా. మరి అది ఓపెన్ అండ్ షట్ కేసు బేసికలీ, అంతకంటే దుర్మార్గం ఉండదు. ఇప్పుడు ఏ కృష్ణమోహన్ రెడ్డి గారు, గాంధీ గారు తప్పించుకోవచ్చు. నాగేంద్ర గారి వరకు కడియం శ్రీధర్ గారు కూడా చెప్పారు చాలా క్లియర్ గా, ఐఎమ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. ఆయన కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చొని రోజు ప్రెస్ మీట్లు పెడతా ఉంటాడు ఇక్కడ కనుపూర్లో. You have to appreciate him. When we will appreciate him? అది వేరు. స్పీకర్ గారు జడ్జిమెంట్ ఆయనని డిస్మిస్ చేసిన, డిస్క్వాలిఫై చేసిన, ఎంత బోల్డ్ గానైతే కాంగ్రెస్ పార్టీ. నేను ఒక ఇక్కడే కడియం దానం నాగేంద్ర గారిదేమో ఓపెన్ అండ్ షట్ అన్నారు. yes it is true. కడియం శ్రీధర్ గారు yes I am in కాంగ్రెస్ పార్టీ అన్నారు. ఆయన ఓపెన్ గానే అన్నారు కాబట్టి స్పీకర్ గారు ఏం కాల్ తీసుకుంటారో చూడాలి. అది స్పీకర్ గారు ఏం తీసుకుంటారో మనం చెప్పలేం, కోర్టు ఏం తీసుకుంటుందో మనం చెప్పలేం. ఒకవేళ శ్రీహరి గారు అలా అన్నారని అంటే రెడీ టు ఫేస్ ఎనీథింగ్ అనే ఉద్దేశమే కదా. కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు ఇంకా కొనసాగటం. సరే వీళ్ళ విషయంలో ఏమైనా మినాయింపు ఉందా అంటే నా దృష్టిలో మినాయింపు ఉండకూడదు. ఎందుకంటే జనరల్లీ ఏ పార్టీ ఎమ్మెల్యేలైనా ఆ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ ఎమ్మెల్యేలు మా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనట్లేదంటగా. మేము పిలవట్లేదండి. రేపు పొద్దున వస్తే ఎవరైనా వద్దంటామా? మీరు పిలవాలి. బీఆర్ఎస్ పార్టీ అనుకున్న తర్వాత ముందు వాళ్ళు రావాలి కదా, రోజు పిలుస్తారు. అంటరాని వాళ్ళని చేసి పక్కన పెట్టినప్పుడు అట్లనేది లేదు. ఏమంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కండువాలు కప్పుకున్నారు, అందరికీ తెలుసు. సాంకేతికంగా స్పీకర్ గారు ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్నా కానీ స్పీకర్ గారు కూడా ఈ విషయంలో నింద మోయక తప్పదు భవిష్యత్తులో. దాంట్లో ఎటువంటి ప్రసాద్ కుమార్ ఏమైంది మోయడం అంటే భుజాలు కుంగిపోతే గత స్పీకర్లు ఏమైనా వంగిపోయారా? మోసి సార్
మీరు ఏం మాట్లాడుతున్నారు సార్? గత స్పీకర్లు ఏమన్నా బరువులు మోసి మోసి ఉండిపోయారా? మోసి మోసి అట్లాంటప్పుడు చర్చ లేదన్నారు కదా, అన్ని చర్చ లేదంటే నైతికత. మీరు ఇంత మాట్లాడుతున్నారు, మీరన్నా కొంత ఎథిక్స్ తోటే మాట్లాడుతున్నా నేను. బేసికల్లీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఏమన్నంటే ఆ చర్చ వచ్చినప్పుడు స్పీకర్ గారు తీసుకున్న నిర్ణయం తప్ప రైటా అంటే నేను 100 రకాల రైడర్స్ పెట్టుకొని మాట్లాడలేను కదా. ఈ నిర్ణయం తప్పు. ఇట్ ఈస్ ఓపెన్ అండ్ క్లియర్ దట్ దే డిఫెక్టెడ్ టు కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ కూడా గౌరవ ఎమ్మెల్యేలే దరఖాస్తు పెట్టి ఫోటోలు సహా ఇచ్చినాము. డిస్పైట్ దట్ వాళ్ళు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు అటెండ్ చేయరు. తర్వాత బీఆర్ఎస్ పార్టీ నుంచి రోజు మాట్లాడుతూ ఉంటారు వ్యతిరేకంగా. ఇది ఆయనదేమో కేసు అట్లా ఉంది నాగేందర్ గారు. ఏంటి మీరు లీగల్ నేనేమంటున్నా అంటే డెఫినెట్ గా వాట్ ఎవర్ సూటబుల్ యాక్షన్ మస్ట్ బి టేకెన్ టు ఛాలెంజ్ ది స్పీకర్స్ డెసిషన్. ఏ యాంటీ డిఫెక్షన్ లాని ఎవరైతే బీట్ చేశారో, ఎవరైతే వైలేట్ చేశారో వాళ్ళతోనే పిటిషన్ వేయించారు మీరు. నేనేమంటున్నా ఒకటి దీంట్లో మీరు పిఎస్సి గురించి ఇంతకుముందు చెప్పారు కదా, అయిపోయింది. ఎందుకు అయిపోతుంది? అరకపూడి ఎమ్మెల్యే కాబట్టి ఇచ్చారు. అరకపూడి వాళ్ళు ఆధారాలు లేవు పార్టీ మారి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సాంప్రదాయం ప్రకారం ప్రతిపక్ష నేత సూచించిన వాళ్ళకి, పార్టీ అధినేత సూచించిన వాళ్ళకి పిఎస్సి మా దగ్గర లెటర్ వస్తే పిఎస్సి పదవి ఇవ్వడం అనేది ఇవ్వాలి. అదే కదా, మరి ఆనవాయితీ తుంగలో దొక్కి ఇచ్చేసుకొని మళ్ళీ మీ పార్టీ అని చెప్పి గంత దొంగ పనులు అక్కర్లేదు. నాయకుడు వస్తున్నాడని ఇచ్చారేమో. అవి మీరన్నీ ఇంకా చెప్పారు కదా. ఇప్పుడు అరకపూడి గాంధీ గారిని సమర్థించడం కోసం మీరు ఏమైనా మాట అంతే కదా, మీ నాయకుడు అసెంబ్లీకి వస్తున్నాడు ఏం చేయాలి నేను? ఇప్పుడు ఎట్లాగో వీళ్ళ పార్టీ నాయకుడు వస్తున్నాడు. ఒక్కటి వెంకటకృష్ణ గారు, ఇది ఎక్స్పెక్టెడ్. ఈ నిర్ణయం రాదని మేమేమి ఎవరైనా కలగనంది ఏం లేదు. ఇప్పుడు స్పీకర్ గారు కొత్తగా సత్యహరిచంద్రుని సవాళ్ళు, దట్ ఈస్ అవర్ డెమోక్రటిక్ రెస్పాన్సిబిలిటీ. నేనేమి స్పీకర్ గారిని అవమానపరచడానికి మాట్లాడలేదు. ఈజ్ ఆల్సో ఫోర్స్డ్ ఇంటూ సిచ్యువేషన్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఇప్పుడు ముఖ్య నాయకత్వం చెప్పింది వారు చేస్తారు. చిన్న ఎగ్జాంపుల్ అంటే నేను ఆ రోజు ఎన్ఎస్యూ అధ్యక్షుని ఉండే, ఎప్పుడైతే ఇతర మా పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు జాయిన్ అయినప్పుడు నేను ఆ రోజు సిఎల్పీలో బట్టి గారితో ఉండే. నేను ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అందరికి తెలుసు స్పీకర్ గారు టైం కోరితే టైం కూడా దొరకకపోతే లాస్ట్